వివక్షత మరోసారి బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కులం వివక్షతతో దూషించి మెడలో తాలిబొట్టును తెంపి తీవ్రంగా గాయపరిచిన అత్తమామలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజలంక గ్రామానికి చెందిన వేముల ఝాన్సీ గండ్రత్ హరికృష్ణ గత సంవత్సర కాలంగా ప్రేమించుకున్నారు. 2 నెలల క్రితం పెళ్లి చేసుకుని హరికృష్ణ ఇంటికి తీసుకెళ్లగా వారి తల్లి గండ్రత్ వెంకటలక్ష్మి, తండ్రి గండ్రత్ సత్తుపండు అమ్మాయి మెడలో తాళిని తెంపి కులం పేరుతో ద్వేషించి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అమ్మాయి న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తూ మీడియా సమావేశంలో న్యాయం కల్పించాలని కోరింది. నా పేరు ఝాన్సీ, కొమరాజలంక. నేను లాస్ట్ ఇయర్ మా తల్లిదండ్రులతో పాటు 2023లో గండ్రోజు సత్తుపండు గారి ఇంట్లోకి అద్దెకెళ్ళాము. అద్దెకెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఓనర్ గారైన సత్తుపండు గారి 4వ అబ్బాయి నన్ను చూసేవాడు. నేను పడుతున్నానని నాతో చెప్పాడు. చెప్తే నేను మా ఇంట్లో పరిస్థితులు అన్నీ చెప్పారు. మా నాన్న తాగుతాడు, మా అమ్మ కూలి పనికి వెళ్తుంది, మీ కులం వేరు మా కులం వేరు, సెట్ అవ్వదు కదా అని చెప్పాను. అన్నీ నేను చూసుకుంటాను, మా ఇంట్లో కూడా ఒప్పుకోరు, ఒప్పుకోకపోతే మన ఇద్దరం బయటకు వెళ్ళిపోవచ్చు పెళ్లి చేసుకుని అని చెప్పాడు తను. అలా అని నేను తనతో లవ్ అనేది కొనసాగించిన కొన్ని రోజులకి మేము శారీరకంగా కలిసాము. కలిసిన తర్వాత నాకు పెళ్లి చూపులు అనగానే 2 రోజుల ముందు పెళ్లి చూపులని తను ముహూర్తం పెట్టించుకొచ్చి నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ లోపలికి పిలిచి ఇద్దరిని కొట్టేసి నా మెడలో తాళి తెంపేసి లాగేసుకుని నన్ను బయటికి గెంటేసి నేను అద్దుకుంటున్నా ఇంటికి వెళ్ళి నన్ను అక్కడ పాడేశారు. నా పేరు మట్టా వీరబాబు గౌడ్, రాష్ట్ర గౌడ్ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజలం గ్రామానికి చెందిన వేమన ఝాన్సీని అదే గ్రామానికి చెందిన హరికృష్ణ గండ్రోత్ హరికృష్ణ మరి ప్రేమించానని మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుని పెళ్లి చేసుకుని మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మరి తల్లిదండ్రులైన మరి గండ్రోత్ సత్తుపండు గారు, వెంకటలక్ష్మి గారు ఈ తాళి తెంచి మరి అమ్మాయిని నానా దుర్భాషలాడుతూ మరి అమ్మాయిని కొట్టి బయటికి నెట్టడం జరిగింది. మరి ఈ అమ్మాయిని అడిగితే నేను అన్ని విధాలుగా మోసపోయాను, నాకు న్యాయం అయితే కావాలి, ఆ న్యాయం ఏ విధంగా కావాలంటే అబ్బాయితో నా కాపురం తప్ప వేరే విధమైన అవసరం నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పింది. మరి దీనికోసం మేము కూడా రాష్ట్ర సంఘాల తరఫున కానీ బీసీ సంఘాల తరఫున మహిళా సంఘాలను కలుపుకుని మరి ఈ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద మేము కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరి మొన్న కూడా మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మరి వాళ్ళు మీ 17వ తారీఖు దాకా టైం అడిగారు. మరి ఎవరైతే వీళ్ళ అన్నయ్య బాలాజీ గారు మరి మేము కాపురం తీసుకెళ్తాం, మా 17వ తారీఖు దాకా టైం ఇవ్వండి అన్నారు. మేము 17వ తారీఖు దాకా కాదు, ఇప్పుడే మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి మీరు చెప్పండి అంటే, లేదండి మేము అందరూ బంధువులు స్నేహితుల్ని మా పెద్దలను కూడా ఆలోచించి మీ 17వ తారీఖు మీ అమ్మాయిని తీసుకెళ్తామన్నారు. మేము తీసుకెళ్తామని వెయిట్ చేస్తే మరి నిన్న ఫోన్ చేసి మరి అమ్మాయిని కాపురానికి అయితే మేము తీసుకెళ్ళటం సిద్ధంగా లేము, ఏదైనా పరిహారం కావాలంటే చెప్పండి, మనం కూర్చొని మాట్లాడుకుందామని వారు చెప్పడం జరిగింది. మరి దాంతో ఈ సంఘాలు కానీ పెద్దలు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ మాకు ఏ విధమైన సహాయ సహకారం మాకు అవసరం లేదు, మేము అబ్బాయితో కాపురం చేసుకుంటాను కాబట్టి మీ పెద్దలంతా నన్ను తీసుకెళ్లి ఆ ఇంట్లో అప్పచెప్పవలసిందిగా మరి ఆ తల్లిదండ్రులు కానీ ఈ అమ్మాయి కానీ కోరటం జరిగింది. దానికి అనుగుణంగానే వీళ్ళ పెద్దలందరూ కూడా వచ్చి ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చేటప్పటికి మరి ఇల్లు ఖాళీ చేసి వారు తాళాలు వేసి మరి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మేము అడిగేది ఒకటే, ఒక ఆడపిల్లకి ఈ పిల్ల ఎవరి పిల్లైనా ఆడపిల్లే ఇదే పరిస్థితిలో వారు ఉండుంటే వారి అమ్మాయి అయితే వారు అలా చేద్దిరా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి
ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, గౌడ సంఘాలు కానీ, మహిళా సంఘాలను కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ హోంమంత్రి వర్యులు మరి అనిత గారికి కానీ అందరికి మేము చెప్పేది ఒకటే, ఈ అమ్మాయికి న్యాయం చేయండి. మీరు న్యాయం చేస్తే మీ ప్రభుత్వంలో కూడా పెద్దలు కూడా సహకరించి మరి న్యాయం చేసే విధంగా మీరందరూ మేము సంఘాల తరపున కోరుతున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.